హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ హంటర్స్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఈ వీడియో స్పెషల్ ఏంటో అనేది మీకు ముందే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడో వచ్చే రథసప్తమిలో ఈనాడు ఈ పర్వదినంలో మనం చూపిస్తున్న రథసప్తమి అనేది చాలా మహోన్నతమైనది. ప్రతి సంవత్సరం ఏదో ఒక వారం అంటూ రథసప్తమి జరిగే పర్వదినం మనకు ఈ సంవత్సరం అనగా ఆదివారం 25 జనవరి 2026 రథసప్తమి అనేది రావటం ఎంతో శ్రేష్టమైన విశిష్టమైన దినముగా, సూర్య భగవానికి ఇష్టమైన రోజుగా మనం పూజించుకునే ఒక అమూల్యమైన రోజుగా భావించవచ్చు. ఈ రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ రథసప్తమి నాడు సూర్య భగవానికి మనకు ప్రకృతిలో లభించే చిక్కుడు ఆకులతో, చిక్కుడు కాయలతో ఒక 4 చిక్కుడు కాయలని ఒక రథసారథిగా తయారు చేసి, ఆ యొక్క రథసారథి నుండి సూర్య భగవానుడికి నమస్కరించినట్లయితే పూర్వజన్మ సుకృతం అని పెద్దలతో భావించబడి, ఇదే విధముగా ప్రకృతిలో లభించే జిల్లుడాకులతో పంచ అవయములు అనగా తలే స్థానమునందు, భుజస్థానమునందు, ఛాతీ స్థానమునందు, ఉదరం స్థానమునందు, మోకాళ్ళు స్థానమునందు ఇలా పంచ భాగాల్లో ఆ యొక్క జిల్లిడి ఆకులతో స్నానం చేసినట్లయితే మన యొక్క సర్వరోగ నివారణ, స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయని పురాణాల్లో రాయబడ్డాయి. ఈ సూర్య భగవానుని దర్శనం కోసం ఆ రోజు ఎంతమంది భక్తులు తలంటి స్నానముతో ఆ పూజను ఆచరించుటకై జన కోలాహలముతో కనువిందుగా ఆ యొక్క సూర్య భగవానుని రూపాన్ని దర్శించుటకై భక్తులు ఏ విధముగా విచ్చేసి ఉన్నారో మీరే దర్శించండి. మీలో ఎంతమంది ఇలా ఆ రోజు ఆదివారం అనగా 25 జనవరి 2026 ఆ సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి ఏ దేవస్థానముకు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మా ఊరి పక్కన ఉండే సూర్య భగవాన్ని సన్నిధానంలో వెళ్ళి ఆ యొక్క దేవుని కృపకి పాత్రుడినై ఆ తండ్రి ఆశీస్సులతో పూజను విజయవంతంగా చేసుకొని ఆ తండ్రి దీవెనలను పొందానని అనుకుంటున్నాను. ఆ దేవాలయంలో జనం యొక్క ప్రార్థన, ఆరాధన ఏ విధంగా ఉందో మీరే తిలకించండి. ఈ విధంగా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో భక్తులు చిక్కుడు ఆకులతో, చిక్కుడు కాయలతో రథాన్ని, ఆవు పేడతో తయారు చేసిన పిడికలపైన ఆ యొక్క సూర్య భగవాను ప్రసాదాన్ని తయారు చేసి అక్కడ ఉండే భక్తులందరికీ ఈ విధంగా సమర్పించుకుంటారు. ఆ యొక్క ప్రసాదాన్ని కూడా తయారు చేసేందుకు విధములుగా కథలుగా ఆ యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రసాదం కోసం ప్రజలు, భక్తులు ఏ విధంగా వేచి ఉంటారు అనేది మీరే కళ్ళారా చూసి తిలకించండి. ఈ ప్రసాదం కోసం వేలాది భక్తులు ఆ యొక్క క్యూలో నించుంటూ ప్రసాదాన్ని ఆరగించి ఆ యొక్క సూర్య భగవాని ఆశీస్సులతో తిరిగి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలకు చేరుకుంటారు. ఈ విధంగా ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన పద్ధతులలో ఆ సూర్య భగవానికి తమను
సాంస్కృతిక రీతిలో సనాతన పద్ధతిలో ఆ యొక్క సూర్యభగవానికి నైవేద్యాలు పూజలు అనేవి చేసుకుంటూ ఈ యొక్క సూర్యభగవాన్ని ఆశీస్సులు ఎల్లవేళ తమకు ఉండాలని ఆ యొక్క దేవుని సన్నిధానంలో పూజలు చేసుకుంటూ తమ యొక్క కోరికలను భగవంతునికి మొరపెట్టుకుంటూ తాము తెచ్చిన ప్రసాదాలను భగవంతునికి సమర్పించుకుంటూ ఆ సూర్యదేవుని ఆశీస్సులను పొందుతూ మేళ మేళ పండుగ మేళ